లేఖ్య, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా నీకు? తెలీదమ్మా. ఈరోజు హనుమాన్ జయంతి నాన్న. అంటే హనుమాన్ బర్త్డే అనమాట. వైశాఖ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చిన దశమి రోజే హనుమాన్ జయంతి. హనుమాన్ కూడా ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మారుతి, చిరంజీవి అని కూడా అంటారు. అమ్మా, నాకు హనుమాన్ గురించి ఏదైనా చిన్న స్టోరీ చెప్పవా? రాముల వారికి రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఒకసారి లక్ష్మణుడు గాయపడి కళ్ళు తిరిగి పడిపోతారు. అది చూసి రాముడు అక్కడ ఉన్న వారందరూ చాలా బాధగా అయిపోతారు. అప్పుడు వైద్యుడు సుషేణ హిమాలయాల్లో ఉన్న సంజీవని మూలికలు కనుక తెచ్చి ఇస్తే నేను లక్ష్మణుని తిరిగి లేచేలా చేయగలను అని అంటారు. అది విని హనుమాన్ వెంటనే నేను తీసుకుని వస్తాను అని అంటారు. అప్పుడు సుషేణ, హనుమాన్ నువ్వు సూర్యోదయం అయ్యేలోపు నాకు సంజీవని మూలికలు తెచ్చి ఇవ్వాలి అని అంటారు. హనుమానుకున్న బలం అంతా ఉపయోగించి గాల్లోకి ఎగిరి హిమాలయాలకు బయలుదేరుతారు. దారిలో హనుమానికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి నాన్న. అవన్నీ ధైర్యంగా దాటుకొని హిమాలయాలకి చేరుతారు. హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఔషధ మూలికలు ఉంటాయి. దానిలో ప్రకాశించే సంజీవని మూలికలు హనుమానికి ఎక్కడా కనిపించవు. ఏవి తీసుకెళ్ళాలి అనేది హనుమానికి అర్థం కాదు. అలా అని హనుమాన్ అనుకున్న పనిని వదిలేశారా? లేదు. అలాగని ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే సూర్యోదయం అయ్యేలోపు తీసుకొని వెళ్ళిపోవాలి కదా. అందుకని ఇంకా వెంటనే హనుమాన్ ద్రోణగిరి పర్వతం మొత్తాన్ని కూడా తన అరిచేతిలో మోసుకొని వెళ్ళి సుషేణ వద్ద ఉంచారనమాట. అప్పుడు సుషేణ దానిలోని సంజీవని మూలికలు తీసుకొని లక్ష్మణుడికి వైద్యం చేసి లక్ష్మణుడిని తిరిగి లేచేలాగా చేశారు. అప్పుడు రాములు వారు, హనుమాన్, ఇంకా అక్కడ ఉన్న అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఈ కథలో హనుమాన్ సాధించిన విజయం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా లేఖ్యమా? మనం ఎప్పుడు కూడా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, సమయస్ఫూర్తితో మన పనులు చేసుకుంటే మనం కూడా అన్ని పనుల్లో సక్సెస్ అవుతాం. ఓకే, హనుమాన్ చాలా గ్రేట్ కదా. స్టోరీ బాగుందనన్నా? స్టోరీ చాలా బాగుందమ్మా. రామ లక్ష్మణ జానకి శబలో హనుమాన్కి జై శ్రీరామ్. జై హనుమాన్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.